Booked a case under section 105, 118 clause 1, read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun, and his security team, security in charge, these people have been named accused. Allu Arjun also accused? Yeah, as per the complaint, he is accused. A4. No, in the complaint they have mentioned theatre management because they do not know who is involved in the management of theatre, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theatre management, Allu Arjun and the security team, they have been mentioned as accused. Sir, where actually stampede? I want to clarify. Stampede means there is a huge crowd, people fall down, other people stand over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there. People were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium in the lower balcony. నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకు వెళ్ళి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదే విధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయనకు డబ్బుల మీద ధ్యాస ఉంది కానీ ప్రజల మీద